ఇక రాజస్థాన్ చండీగఢ్ లో సైరన్ల మోత మోగుతోంది. దీంతో దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు రాజస్థాన్ చూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచించారు. బయటిక రాజస్థాన్ చండీగఢ్ లో సైరన్ల మోత మోగుతోంది. దీంతో దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు రాజస్థాన్ చూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఇప్పటికే రాజస్థాన్ చండీగఢ్ లో కూడా సైరన్ల మోత మోగించారు. అలాగే ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళు చెప్పడం జరిగింది, హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో మరి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అంటే దుర్గా, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా బోర్డర్లో ఉన్నటువంటి హైటెన్షన్ వాతావరణం, అదేవిధంగా కూడా పాక్కి సంబంధించి పాక్ సైన్యం చేస్తున్నటువంటి ఏదైతే డ్రోన్ దాడి ఏదైతే ఉందో ఆ డ్రోన్ దాడులు, అదేవిధంగా కూడా మిజైల్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు, దీన్ని భారత్కు చెందినటువంటి S-400 సంబంధించినటువంటి ఏదే యాంటీ మిసైల్ సిస్టమ్స్ మొత్తం కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రతిరోజు కూడా ఇదే విధంగా దాడులు చేస్తూ ఉన్నాయి. నిన్న అయితే మాత్రం పూర్తిగా కూడా రాత్రి 8 గంటల నుంచి కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు కూడా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు కూడా దాడులు కొనసాగినాయి. నిన్నైతే మాత్రం పూర్తిగా కూడా 8 గంటల ప్రాంతం నుంచి కూడా దాడులు అయితే ఈ డ్రోన్స్ సంబంధించిన దాడులు అయితే, అదేవిధంగా కూడా మిజైల్స్ అయితే మాత్రం పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ పాకిస్తాన్ బోర్డర్గా ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా కూడా వాటిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కూడా దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి అమృత్సర్, అదేవిధంగా కూడా చండీగఢ్ ప్రాంతాల్లో, రాజస్థాన్లో కూడా ఇక ఈ సైరన్ మోతలు అయితే మోగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా చూర్ జిల్లాలో అయితే మాత్రం పూర్తిగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలు ఏవైతే బోర్డర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం పూర్తిగా కూడా పాకిస్తాన్ బలగాలు అయితే టార్గెట్ చేసిన నేపథ్యం. అక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా మిజైల్స్, అదేవిధంగా కూడా డ్రోన్లతో కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నది. ఈ రోజైతే మాత్రం పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మామూలుగా అయితే తెల్లవారుజామున ఆ దాడులు అనేది ఆపేసేటువంటి పరిస్థితి అనేది, కానీ పూర్తి స్థాయిలో కూడా దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ అయితే మాత్రం పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు కానీ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇన్సెప్ట్ చేయటం, అలాగే వాటిని అయితే ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. పెద్దగా మన వైపు అయితే నష్టం లేనప్పటికీ కూడా ఇక ఈ విధంగా దాడులు కనుక కొనసాగినట్లయితే మాత్రం మరింతగా కూడా ప్రజలైతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుందని చెప్పి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసినాయి. అదేవిధంగా కూడా బాల్కనీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి, అంతేగాని అనవసరంగా బయటికి రావద్దు అని వాళ్ళని ఇళ్ల వరకే పరిమితం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పుడు మనం కనుక ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 ఎయిర్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఎయిర్ బేసిన్స్ను కూడా ప్రధానంగా కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 ఎయిర్ బేసిన్లు కూడా పూర్తిగా కూడా భారత్ ధ్వంసం చేస్తున్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం మరింతగా కూడా పాకిస్తాన్ రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా 4 నగరాలను కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 4 నగరాలు కూడా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అయితే టార్గెట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో మరింతగా కూడా పరిస్థితులు ఉధృతంగా మారుతూ ఉన్న నేపథ్యం. దీంతో పాటుగా కూడా పాకిస్తాన్ నుంచి కూడా దీనికి సంబంధించి ప్రతీకార దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితి అయితే సైరన్తో హోరెత్తున్నట్టు పరిస్థితి ఉంది.
సైరన్లో హోరెత్తిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బంకర్లోకి వెళ్ళటం, అదేవిధంగా కూడా బయటికి రాకుండా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రజెంట్ అక్కడ పరిస్థితి మాత్రం చాలా ఉధృతంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రవికృష్ణ.